గురుభ్యో నమః. దిగంబర దిగంబర దత్తా దిగంబర శ్రీపాద శ్రీవల్లభ దిగంబర శ్రీ నరసింహ సరస్వతి దిగంబర. దత్త మహారాజ్కి జై. మనము మరో రెండో యాగం సుదర్శన యాగాన్ని కూడా విజయవంతంగా పూర్తి చేయడం జరిగింది. శ్రీపాద శ్రీవల్లభుడి యొక్క ఆదేశంతో, అలాగే మన యొక్క సంస్థానంలో ఉన్న మలన్న బాబా గారి యొక్క ఆదేశంతో ఈ యాగాలు చేయడం జరుగుతున్నది. గురువు ఎప్పుడు కూడా ఇద్దరు ఒకటి చెప్తే దాని ఎంత కష్టమైనా సరే ముందుకు వెళ్ళిపోవడమే ఏకైక లక్ష్యం. ఎందుకంటే గురువు ఊరికనే చెప్పరు కదా, అది జరిగి తీరుతుంది కాబట్టి అది చేయండి అని చెప్తారు. అది మన వల్ల అవుతుంది, అది మన వల్ల అయితేనే గురువు గారు ఇది చేయండి అని చెప్తారు, లేకపోతే చెప్పరు. అయితే ఈ యాగాలు చేస్తున్నంతసేపు కూడా అనేకమైన అద్భుతాలు జరుగుతూ ఉంటాయి. అది మనం గమనించుకుంటూ ఉండాలి. గరగాపురంలో భరతరాజు గారు అని హైదరాబాదు ఆయన ఏం చేశారంటే అక్కడ 7 రోజులు పారాయణం చేసుకుని ఒక దత్తుడి విగ్రహాన్ని మనకు పంపించడం జరిగింది. చిన్న దత్తుడి విగ్రహాన్ని, పంచలోహాల విగ్రహాన్ని. సిగ్గ పూర్ణావతి అయ్యింది ఆ రోజు. మాకు ఆచంట, ఈ ఆచరణ నుంచి నాకు అంత చేయడం జరిగింది. చాలా మీకు నేను చూపిద్దాం కూడా మర్చిపోయాను, నేను తేలేదు. అంటే ఆ విధంగా దత్తుడి యొక్క అనుగ్రహం ఉన్నట్టు. ఇక్కడ కొన్ని ముఖ్యమైన విషయాలు ఏంటంటే ఆర్థిక కారణంగా కూడా చాలా ఇబ్బంది అవ్వడం జరిగింది. దాన్ని కొంతమంది భక్తుల ద్వారా తెలియచేయడం జరిగింది. నాకు అది ఏమైనా సాయం చేస్తారని తొలిసారిగా కొంతమందిని అడగడం జరిగింది నేను. అందులో కొంతమంది నన్ను బ్లాక్లో కూడా పెట్టడం జరిగింది. ఆ బ్లాక్లో పెట్టినా ఇటు స్పందించప్పుడు ఏదన్నా స్వామి ఎందుకు చేయమంటారో మనకు తెలియదు. స్వామి యొక్క అనుమతితోనే ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అని నేను నమ్ముతున్నాను. ఈ యొక్క ఎందుకంటే ఒకళ్ళు అడిగారు నన్ను, స్వామి మీరు ఇంత ఇబ్బంది పడుతూ యాగాలు చేయడం ఎందుకు అని. తల్లి, నీవు అన్నీ ఉండి, నువ్వు అన్నీ సమర్థంగా ఉన్నావు అయింది, యాగాలు నువ్వు చేయడంలో విశేషత ఏమీ లేదు. నువ్వు ఇబ్బంది పడుతూ కూడా నువ్వు యాగం చేయగలిగావు అంటే గురువు మీద దృష్టి ఉన్నట్టు, అంటే గురువు యొక్క ఆదేశాన్ని నువ్వు అనుసరిస్తున్నట్టు. మీకు ఉదాహరణకి దత్తాత్రేయుడు ఒక గురు చరిత్రలో ఒక అధ్యాయం చూడండి. అందులో ఆయన వస్తాడు, వచ్చి అమ్మ నాకు ఆకలికాయ ఉన్నది అన్నం పెట్టమని అంటారు. వాళ్ళ ఇంట్లో అక్కడ ఆ పదార్థం లేదని తెలుసు, ఆయన అడిగాడు. అప్పుడు వెంటనే ఏమన్నాడు, నాయన మేమైతే మా ఇంట్లో ఏమీ లేదు, నా దగ్గర ఉన్న దొడ్లో ఉన్న చిక్కుడు పాదు యొక్క గింజలు ఉడికించుకొని తింటున్నాము, అది పెట్టమంటారా అని అడిగాడు ఆయన. అడిగింది ఆవిడ. వెంటనే అదే ఆనందంగా తిరిగి వెళ్ళాడు ఆయన. అంటే నీవు లేనప్పుడు స్వామి యొక్క ఆదేశాన్ని అనుసరిస్తూ స్వామి చెప్పింది చేస్తే స్వామికి కృపాపాత్రులు అవుతావు. అర్థమైందా? అన్నీ ఉండి చేయడం కాదు మీరు. అందుకనే నన్ను చాలామంది అడిగితే ఎంత ఇబ్బంది పడుతూ ఎందుకు చేయాలి మీరు? నాకు చేయటం ఏమీ సరదా కాదు, లేదా ఇవన్నీ చేయటం వల్ల నేను సంపాదిద్దామనే ఉద్దేశం అంతకన్నా కాదు. నేను సంపాదిద్దాం అనుకుంటున్నాను. ఏం సంపాదిద్దాం అనుకుంటున్నాను? గురువు యొక్క అనుగ్రహాన్ని సంపాదిద్దాం అనుకుంటున్నాను. నేను సంపాదిద్దాం అనుకుంటున్నాను. ఏం సంపాదిద్దాం అనుకుంటున్నాను? శ్రీపాద వల్లభుడి యొక్క అనుగ్రహాన్ని సంపాదిద్దాం అనుకుంటున్నాను. అయితే ఇవన్నీ చేస్తేనే వాళ్ళ అనుగ్రహం కలుగుతుందా అంటే ఏమి చేయకపోయినా కూడా అనుగ్రహం కలుగుతుంది. కానీ నన్ను ఆదేశించారు స్వామి యాగం చేయండి అని. నేను చేశాను, దానివల్ల కొంత డబ్బులు పడ్డాను. కానీ అది నా ట్రబుల్ నేను ముందు అనుకోవడం నా మూర్ఖత్వం అనుకున్నాను, సరిదిద్దుకున్నాను. కాబట్టి నా వల్ల ఎవరైనా భక్తులు కొంత ఇబ్బంది పడి ఉంటే కూడా అది నా వ్యక్తిగతంగా క్షమించమని అడుగుతాను. కానీ ఇది కూడా స్వామి ఆదేశం అనుకుంటాను. ఎందుకంటే అడిగినంత మాత్రం నన్ను ఎవరూ అందచేయలేదు, కొంతమంది మాత్రమే అందజేయడం జరిగింది. యాగం మాత్రం చాలా దివ్యంగా పూర్తయింది. చక్కగా కార్యక్రమాలు అయితే జరిగాయి. అలాగే తొందరలో స్వామివారి యొక్క సంస్థానం ఏర్పడటానికి అతి దగ్గరలో రోజులు పడుతున్నాయి. స్థలం కూడా దగ్గరలో తొందరలోనే అది మంది సొంతం కాబోతున్నది.
ఆ స్థలంలో మన సొంతం అయిన తర్వాత అక్కడ ఎటువంటివి ఏర్పాటు చేయాలి? శ్రీపాద వల్లభుడిది పంచలోహ విగ్రహం చేయాలా, ఏర్పాటు చేయాలా? ఈ త్రిమూర్తులు దత్తాత్రేయుడు, నరసింహ సరస్వతి, శ్రీపాద శ్రీవల్లభుడు 3 విగ్రహాలని పంచలోహాలతో చేయాలా, లేకపోతే మామిడి విగ్రహాలు ఏర్పాటు చేయాలా, లేకపోతే రాతి విగ్రహాలు ఏర్పాటు చేయాలా మన సంస్థానంలో అన్నది మీరు కింద మెసేజ్లు పెట్టండి. నేనైతే ఓపెన్గా ప్లేస్ ఉంచి ఒక మేడి చెట్టు పెట్టి ఆ మేడి చెట్టు కింద మాత్రం త్రిమూర్తి స్వరూపం పెట్టి మదన్న బాబా గారి యొక్క పక్క ప్లేస్ ఉంటుంది కాబట్టి దాన్ని అలా కేటాయిద్దాం అలా అనుకున్నాం. అలా చేస్తే బాగుంటుంది, ఇలా చేస్తే బాగుంటుందా? అలాగే మనకు దూరం దూరం నుంచి వచ్చే వాళ్ళకి వసతి గృహాలు లేవు. ఆ వసతి గృహ నిర్మాణం కూడా ఏర్పాటు చేయాలనుకుంటున్నాం. మొన్న వచ్చినప్పుడు సుమారు 18 మంది వస్తే వాళ్ళకి వసతి గృహాలు ఏర్పాటు చేయలేకపోయాం. వాళ్ళ వసతి గృహం ఈ మే నెలలోనే, ఈ సమ్మర్లోనే మొదలు పెట్టాలనుకుంటున్నాం. ఎందుకంటే స్థలం మనకి 1-2 నెలల్లో రిజిస్ట్రేషన్ అయిపోతే మనం వసతి గృహాలు నిర్మించకుండా ఈ నెలలో చేయాలని అనుకుంటున్నాం. అలాగే భోజన వసతి, మంచినీరు సౌకర్యాలు ఇవన్నీ కూడా ఏర్పాటు చేయవలసి ఉంటుంది. అవన్నిట్లు కూడా మనం రెడీగా ఉన్నాం. ఎందుకంటే మనం కాదు, స్వామి రెడీ చేసి ఉంచారు. నాయన నేను పొందుపరిచి ఉంచాను, నీవు ఎవరో చేయటానికి, చేసేది నేను, నువ్వు కేవలం లబ్ధిదారుడు మాత్రమే. నీవు ఇక్కడ ఏమీ చేయట్లేదు. ఇక్కడ చేసే ప్రతి కార్యము నేను చేసేది. ఇక్కడ చేసే ప్రతి ఒక్క పూజ నేను సంకల్పించింది. నేను చేసే ప్రతి యాగము నేను సంకల్పించింది. నీవు అనుకున్నది కేవలం నీ మూర్ఖత్వం మాత్రమే. నీవు అన్నది నియమత్వం మాత్రమే, చేసేది నేను అని స్వామి చాలా స్పష్టంగా చెప్తున్నారు. కాబట్టి నాకు ఎటువంటి భయం కానీ ఎటువంటి ఇది కానీ నాకు లేదు. తొందరలోనే మన సంస్థానం ఏర్పడవటము, అక్కడ ఎటువంటి విగ్రహాలు ఏర్పాటు చేయాలి, ఇవన్నీ కూడా తొందరలోనే నిర్ణయం తీసుకుంటాం. అలాగే ప్రత్యేకించి మన ఈ యొక్క సంస్థానంలో అతి ముఖ్యమైన వ్యక్తి, మనకి శ్రీపాద వల్లభుడిని చూపించిన దారి చూపించిన వ్యక్తి, మనకి మార్గదర్శకులు, మన గురువులు, యోగులు మలన్న బాబా గారు. ఆయన ద్వారా మనకి ఇక్కడ ఈ స్థలానికి ఇంత క్షేత్ర పుణ్యం వచ్చింది. ఆ మలన్న గారు బాబాకి ఎటువంటి నిర్మాణం చేయాలన్నది కూడా ఆయన ఆదేశం ఉంటుంది. ఆయన ఆదేశంతో చేయడం జరుగుతుంది. కాబట్టి భక్తులారా, ఈ ఒల్లూరు అనే గ్రామం త్వరలో గొప్ప దత్తక్షేత్రం కాబోతున్నది. స్వామి ఒకసారి చెప్పారు, నాయన పెట్టలేరా దగ్గరగా వచ్చి కూర్చోండి నాయన, తర్వాత నా దగ్గర వచ్చి కూర్చోవాలంటే మీకు ఆ ప్లేస్ ఉండకపోవచ్చు, అందుకని ఇప్పుడే దగ్గరగా కూర్చోండి అని చెప్పడం జరిగింది. కాబట్టి అందరూ కూడా ఈ యొక్క సంస్థానం అభివృద్ధికి మనమంతా కూడా శ్రీపాద శ్రీవల్లభుడి యొక్క అనుగ్రహంతో ముందుకు వెళ్దాం. శతచండీ యాగం కానీ, అంతకుముందు చేసే యాగ హోమాలు కానీ, త్వరలో చేయబోయే కూడా యాగాలు కూడా స్వామి నాకు ఆల్రెడీ చెప్పడం జరిగింది, ఎటువంటివి చేయాలన్నది. అవి కూడా తొందరలో రెడీగా ఉన్నాను నేను. స్వామి చెప్పారంటే మాత్రము నేను దావదాటేది లేదు. గురువు నిర్ణయమే నాకు శిరోదయము. గురువు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో అదే నాకు ముఖ్యమైంది. కాబట్టి ఆ గురువు నిర్ణయాన్ని బట్టి నడుచుకుంటూ వెళ్తాను. దానివల్ల ఎన్ని ఇబ్బందులు పడవచ్చు, ఎంతోమంది నన్ను అపోహపడవచ్చు నా మీద, అనేక మంది వ్యతిరేకత అవ్వచ్చు. ఎన్ని అయినా సరే నేను యాగాలు హోమాలు మానేది లేదు. ఈ యాగాల వల్లే ఈ యొక్క దేశము కాదు ప్రపంచం అంతా కూడా మంచిగా సుశీలంగా ఉండాలంటే కేవలం ఈ గురువు యొక్క అనుగ్రహంతోనే తీరుతుంది. కాబట్టి గురువు యొక్క ఆదేశమే నాకు ముఖ్యం. కాబట్టి దాన్ని బట్టి తలుచుకుంటానని తెలియజేసుకుంటూ, ఎవరైనా కొద్ది ఒత్తిడి చేసినప్పటికీ తప్పలేదు, అది గురువు యొక్క ఆదేశాన్ని బట్టి జరుగుతుంది. రాబోయే రోజుల్లో మనకి జూలై తారీఖున జూలైని అనుకుంటున్నాను, ఆషాఢ మాస గురు పౌర్ణమి ఈసారి గురువారం వచ్చింది. 2-3 రోజులు చేయాలని అనుకుంటున్నాను. స్వామి యొక్క ఆదేశిస్తే దాన్ని ఇంకా ఘనంగా చేయాలని నేనేం తీసుకున్నాను. గురు పౌర్ణమి వెళ్ళాక మళ్ళీ
మరో మహోక్తమైన యాగాన్ని శ్రీకారం చుడతానని తెలియజేస్తూ జయ గురుదత్త దిగంబర దిగంబర దత్త దిగంబర శ్రీపాద శ్రీవల్లభ దిగంబర శ్రీ నరసింహ సరస్వతి